కూటమి ప్రభుత్వం నేటి నుండి అమలుకి తెచ్చిన రేషన్ దుకాణాల వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పత్తిపాడు నియోజకవర్గంలో సిరిపురం, ధర్మవరం తదితర గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశంతో ఎండియు వాహనాలు రద్దు చేసిందని, ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులను పాత పద్ధతిలోనే డీలర్లు లబ్ధిదారులకు దుకాణాల వద్ద పంపిణీ చేస్తారని తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా జరుగుతోందన్నారు. ఎండియు వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో కూలి పనులు చేసుకునేవారు పని మానేసి వాటి కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని చెప్పారు. దుకాణాల వద్ద రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల వారు 15 రోజుల్లో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఎమ్మెల్యే సత్యప్రభ పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబి, యాల జగదీష్, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు, తహసీల్దార్ కుషరాజు, ఎంఎస్ఓ రవి, కూటమి నాయకులు పెంచుకోట మోహన్, ధనికుల భద్రం, వనం మంగ, వెలుగురి హరేరాం, అచ్చె వీరబాబు, బచ్చల నాగశివ, బుద్ధ సూర్యప్రకాశ్, బుద్ధ ఈశ్వరరావు, చిక్కల లక్ష్మణరావు, పసల సూరిబాబు, పలివెల శ్రీనివాస, జగటాపు సూరిబాబు, నూకతాటి ఈశ్వరుడు, రేషన్ షాప్ డీలర్లు, రెవెన్యూ సిబ్బంది, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి అందరూ తీసుకునే ఇబ్బంది లేకుండా తీయాలి. ఈరోజు రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఈరోజు వారి ఆదేశం ప్రకారం ఈరోజు మా నియోజకవర్గంలో కూడా రేషన్ షాపుల్లో, రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇచ్చేలాగా పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఒకసారి గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఇంటింటికని చెప్పి ఎన్ని అక్రమాలు, ఒక 2 రోజులు వచ్చి అక్కడికి వచ్చి ఒక వీధిలో పెట్టి అందరినీ అక్కడికే రమ్మని చెప్పి ఆ 2 రోజులు రాకపోతే ఇవ్వకుండా జరగడం, వారు పేదలు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా కూలి పనులు మానేసుకుని వాటి కోసం ఎదురు చూడడం, వీటిలో ఎన్నో అక్రమాలు చేసి అవినీతిగా బియ్యం కూడా వేరే దళారుల చేతిలోకి పెట్టి వాళ్ళు ఎన్నో పేదలకి, ఏదైతే పేద ప్రజలకి ఈ బియ్యం ఇవ్వాలి తక్కువ ధరకి అన్న ఉద్దేశాన్ని అక్రమార్గంలో వేరే ఉద్దేశంతో చేయడం జరిగింది. అవన్నీ గమనించి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వాహనాలని రద్దు చేసి రేషన్ దుకాణాల్లోనే ఈ రేషన్ సరుకులను పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 29,796 దుకాణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 15 రోజులు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇది ఖచ్చితంగా దానికి ఒక సమయం కూడా నిర్ణయించబడింది. ప్రతి రేషన్ షాపులో దానికి సంబంధించిన వివరాలన్నీ పెట్టడం జరిగింది. 15 రోజులు వీటికి రేషన్ సరుకులు ఎవరైనా ఈ 15 రోజుల్లో వచ్చి తీసుకోవచ్చు. ఇంకొక వెసులుబాటు కూడా వారికి దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునేలా కూడా వెసులుబాటు పెట్టింది. అంతేకాకుండా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి వారి ఇంటికి వెళ్ళే విధంగా, వికలాంగులకు కూడా వారికి ఇంటికి వెళ్ళి రేషన్ డీలర్లు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఎటువంటి
అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ప్రతి నెల రేషన్ సరుకులు అందేలాగా ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పటికే మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రేషన్ డీలర్లను కూడా మీటింగ్ పెట్టి ప్రతి నెల ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి మీరు అందరికీ అందించాలని చెప్పడం జరిగింది. వీటిని అధికారులు కూడా ప్రతి నెల దీని మీద పర్యవేక్షించి అందరికీ అందుతుందా లేదా అని కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఈ రేషన్ షాపుల్లోనే రేషన్ సరుకులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా హర్షణీయం. ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.